జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. ప్లాన్ ఏంటి హారిక? చెప్పను, చేసి చూపిస్తానన్నాను కదా. ఏంటో చెప్పి చావే. ఇప్పటి వరకు నువ్వు వేసిన ఏ ప్లాను సక్సెస్ కాలేదు. ఈ ప్లాన్ వర్కౌట్ అవుతుంది. కాన్ఫిడెంట్ గా ఉన్నావా? పక్కా అఖిల్. ఫెయిల్ అయిందో నీకుంటుందిలే. అఖిల్, హారిక భోజనానికి రండి. పదండి, బాగా ఆకలేస్తుంది. మీరు తినండి, నాకు ఆకలిగా లేదు. హంగర్ స్ట్రైకా? హాఫ్ అన్ అవర్ స్ట్రైక్. ఎందుకు ఆకలిగా లేదు హారిక? ఏమైంది అదనా? హారిక అఖిల్కి ఆకలిగా లేదంట అభి. వాళ్ళకి ఆకలి ఎలా ఉంటుంది బావగారు? పాపం మావయ్య గారికి అలా ఉంటే వాళ్ళు ఎలా తింటారు? ఇదేదో ఎత్తు వేసింది. అసలే హారిక సెన్సిటివ్. ఇంట్లో ఎవరికి ఏం జరిగినా తట్టుకోలేదు. ఇంట్లో చూశారు కదా, ఇంట్లో ఏ చిన్న సమస్య వచ్చినా హారిక 2 రోజులు భోజనం చేసేదే కాదు. అసలేమంటున్నారు వీళ్ళు? నీకింకా అర్థం కావట్లేదా? వసు వదిన నీ ప్లాన్ నీకే తిప్పికొడుతుంది. అవునవును, నాకు ఇప్పుడే గుర్తొచ్చింది. ఇంట్లో ఎవరికేం జరిగినా హారికకి అస్సలు ఆకలుండదు. తోడికోడళ్ళిద్దరూ ఒక్కటైపోయారు. దీని కొంప కొల్లేరే. నాన్నకేం కాదు అఖిల్, మీరొచ్చి భోంచేయండి. భలే వారే, మీరలా బలవంతం చేయకండి. వాళ్ళ మనోభావాలు దెబ్బతింటాయి. తొక్కలు మనోభావాలు. ఆకలి లేదని అనవసరంగా కమిట్ అయిపోయాను. అవునభి, నిరాహార దీక్ష అంటే అదొక తపస్సు లాంటిది. దాన్ని మనం అస్సలు భంగం చేయకూడదు. అదేంటి పావని, పాప అన్నం తినకుండా వాళ్ళు ఎన్ని రోజులు అలా ఉంటారు? 2 రోజుల్లో అని చెప్పారు కదా బావగారు. ఆ లోపు మావయ్య గారికి గాయం తగ్గకపోతే ఇంకో 2 రోజులు ఉపవాసం ఉంటారు. పుసే పుసే పుసే, దాన్ని ఆకలితో చంపేయాలనుకుంటున్నారా మీరు? సరే, మీ ఇష్టం. మంచి వాసన వస్తుంది. వదినా, అనయ్య, మనం భోంచేద్దాం. వసుగారు, నాకు ఆకలి అదిరిపోతుంది. లాయర్ని ఎందుకు పిలిపించారు నాన్న? మన నోట్లో మట్టి కొట్టడానికి బావగారు. మన పొలాన్ని అభి బావగారికి అంటగట్టడానికి. అర్హతున్న మనకి పొలాలు ఇవ్వలేదు, హక్కు లేని వాళ్ళకి ఇస్తున్నారు. మాటలు జారకు హారిక. మావయ్య గారి నిర్ణయం ఏంటో తెలుసుకోకుండా మాట జారటం మంచిది కాదు. ఆయన నిర్ణయం, మీ నిర్ణయం ఇంకా ఏం తెలుసుకోవాలి? అంత క్లియర్గా తెలిసిపోతుంది కదా. నీకేం తెలుసమ్మా అంతలా మాట్లాడుతున్నావు? మీ ఉద్దేశాలు తెలుసుకోలేనంత తెలివి తక్కువ వాళ్ళమేం కాదు మేము. మీకన్నా ఎక్కువ చదువుకున్నాం. హారిక, మీ మావయ్య గారితో నువ్వు మాట్లాడుతున్నావు అన్న సంగతి మర్చిపోకు. ఆయనకంటూ గౌరవం ఉంది. అవును, ఆయనకి కన్న కొడుకుల మీద సమితి ప్రేముంది. కనని కొడుకుపై కన్న ప్రేమ కంటే ఎక్కువ ప్రేముంది. రే అఖిల్, హారికని కాస్త కంట్రోల్ చేయరా. మీరెంతవరకు పావనేతను కంట్రోల్ చేస్తున్నారు బావగారు? నా పరిధి దాటి నేనెప్పుడూ మాట్లాడలేదు హారిక. ఇక్కడ ఇంతమంది ఉండగా నువ్వు మాత్రమే మాట్లాడుతున్నావు. దానికి అన్యాయం జరుగుతోందని అది మాట్లాడుతోంది. అంతా నీలా సైలెంట్గా ఉండి చంపేలేదు కదా పావని. ఆపుతావా సుమంగళి? నన్ను మాట్లాడిస్తారా? ఇంకా ఏం మాట్లాడతారు మావయ్య? అంత క్రిస్టల్ క్లియర్ గా అర్థమవుతుంది కదా. హారిక,
ఆయన చెప్పేది విను. దయచేసి ఆర్గ్యూ చేయొద్దు. హారిక హారిక ఉండు. నేను లాయర్ని పిలిచింది ఆస్తి పంపకాల కోసమే. నాకు మిగిలిన ఏకైక ఆస్తి ఆ 7 ఎకరాల పొలం. నేను చిన్నగా మొదలుపెట్టిన సంస్కృతి ఈవెంట్ని అభి పెద్ద సంస్థగా అభివృద్ధి చేశాడు. హైదరాబాద్లో మనకు ఎన్నో ఆస్తుల్ని సమకూర్చి పెట్టాడు. చివరికి తనకంటూ ఏమీ మిగుల్చుకోకుండా ఆ ఆస్తంతా మీకే ఇచ్చేశాడు. కట్టుబట్టలతో భార్యా పిల్లలతో బయటికెళ్ళిపోయాడు. పద అఖిల్, మనం కూడా హైదరాబాద్ వెళ్ళిపోదాం. ఆ పొలం గురించి కోర్టులోనే తెలుసుకుందాం. హారిక నాన్న చెప్తున్నారు కదా, ఆగు. ఆయన ఏం చెప్పబోతున్నారో ఇంకా అర్థం కాలేదా నీకు? ఈ కుటుంబం కోసం అభిబావ గారు ఎంతో త్యాగం చేశారు. కాబట్టి ఆ 7 ఎకరాల పొలం అతనికి రాసిస్తానని చెప్పబోతున్నారు. అది వింటి నుంచోవాల మనం. చెప్పేదాకా వినకుండా ఆ తొందరేంటి హారిక? మీరు చెప్పేది మాకు తెలియకపోతే కదా. హారిక, మళ్ళీ మళ్ళీ చెప్పను. ఆయన చెప్పే వరకు ఆగు. లాయర్ గారు, ఆ డాక్యుమెంట్లో ఏం రాసుకొచ్చారో ఒకసారి చెప్పండి. ఈ ఊళ్ళో ఉన్న 7 ఎకరాల పొలం అఖిల్ బాబు పేరు మీద రాయమని సార్ చెప్పారు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.